ప్రయాస భారము బాధ్యత సర్వ జనాంగమునకు ఆ పాపము నిమిత్తమును గనక దేవుని యొక్క జనాంగమా సమయమందు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న జిల్లారని అద్దెకండి మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనం ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ప్రయాసపడుతూ ఉన్నామో, ఏ ఒక్క బాధ శాతం మనం ప్రయాసపడుతూ ఉన్నామో, ఏ రోగం శాతం మనం ప్రయాసపడుతూ ఉన్నామో, ఆయన అంటూ ఉన్నాడు, ఆ బాధ్యత భారంలో ఉన్నవా బిడ్డ, ఆ బాధ్యత కలిగిన ఆ భార స్థితిలో వేదనతో కృంగిపోతూ ఉన్నవా, మీరు నా అద్దెకు రండమ్మా, శ్రాంతిని కలగజేస్తాను. నీ ఆది బాధను నేను మోక్షకుని గనక నేను నా శిలువ రక్తంలో కాచిన రక్తము మిమ్మల్ని విమోక్షించి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రుడిగా చేసి మిమ్మల్ని నేను నా నిఖిలమైన రాజ్యముల వారసత్వంలో నా మహిమ కలిగిన ఆ రాకట్లో నేను మీతో ఉంటానని వాగ్దానం చేస్తూ దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు దేవుని యొక్క ఎల్లిర్తు మండలంలో గ్రామ ప్రజలారా మీ స్తోత్రం. మన ప్రభు పిలుస్తూ ఉండు సమస్త బాధలు సమస్త దుర్నీతి నుంచి విడుదల పొందుటకు మన ప్రభువును అంగీకరించి ఆయన యొక్క మహిమ కలిగిన ప్రభావమైన శిలువ రక్తములో కడగబడి ఆయన కొరకు మనము ఎంతగానో అంగీకరించి ప్రేమించిన వెడల ఆయన త్రోసివేసేవాడు కాదు, ఎవరిని తునీకరించేవాడు కూడా కాదు. దేవుని స్తోత్రం. అందుకు నేనే సత్యము జీవమును మార్గమునై ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ సత్యమును గ్రహించి ఆ ఒక్క జీవమును కనుగొని మార్గమును మనం తెలుసుకున్నటకు ప్రభు వచ్చి ఉన్నాడు. అందుకు ఆయన అంటుండు, ఎస్కేలు ప్రాప్త ఎస్కేలు ఎల్లుండానా బ్రహ్మదండి చెట్లలోకైనను ముళ్ళ పొదలలోకైనను నేను పంపిస్తున్నాను, వినినా వినపోయినా స్వార్థను ప్రకటించమని. అందుకు దేవా సమయమందు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రాంతాన్ని దర్శించి ఏ వ్యాధిలో ఉన్న ఏ బాధలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ఆరోగ్యవంతులుగా దయచేయమని, వాళ్ళ జీవితాలు ప్రభువ నాని ఆత్మ నశించిపోకుండా మీరే నా తండ్రి అవునే నాయన నిత్య జీవానికి వారసత్తులుగా మార్చి మహిమ కొరకు ఆ బిడ్డలకు మీరు కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. అందుని బట్టి నీ స్తోత్రం. అందుకు ఈ సమయమందు ఇట్టున్న సమస్త జనాంగమా ప్రజలారా, తల్లి చెల్లి అక్క తమ్ముడు సమయమందు మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభు నందు ఆనందిస్తూ ఉండాలని మనవి. అందుకు నా ప్రభు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నదేమో, ప్రయాసపడి భారం మోస్తున్నా నా బిడ్డలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నేను కలగజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ బాధకరమైన రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు సంతోషించాలని మనవి. అందును బట్టి ఈ సమయమందు ఏ మానవాళి రక్తమైనను ఏ ఒక్క జంతువు రక్తమైనను మన పాపములను ఏమాత్రం తీసివేయలేదు. కానీ ఆయనే పరిశుద్ధుడై ఆయనే ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్ల రక్తముగాను ఆయన వధించబడి మన పాప విమోచన ఆయన అందు నిమిత్తము బలియాగమునై ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్షకుడు. అందును బట్టి ప్రభు నందు మనము సమయమందు వ్యర్థపరుచుకోకుండా వృధా కాకుండా మాటలు అంగీకరించి దేవుని యొక్క నామములో దేవుని చిత్తానికి లోపర్చి మహిమ కొరకు రాబోయే సమయమందు మనము అయ్యో మాకు చెప్పిన వారు లేరు, మాకు ఆయన మాటలు బోధించిన వారు లేరని మనం నిర్లక్ష్య చేయకుండా సమయమందు ప్రభు ఆయన బిడ్డలుగా మమ్మల్ని ప్రేమించి మన గ్రామ ప్రజలకి ఈ ఎల్దుర్తి మండలంలో ఎల్దుర్తి ప్రజలందరికీ కూడా రక్షణ సువార్తను పంచమని వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దాన ప్రకారమే ప్రభు ఆయన మనకి తోడై ఆధారమై మనందరికీ ఆయన సువార్తమానం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనము ఈ సత్య సువార్త అనేది
సత్యమును గ్రహించి ఆయన మార్గమును మన వృధా చేయకుండా ఆ జీవమును కనుగొని మార్గాన్ని మనం అనుసరించాలని మనం చేస్తున్న దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు సంతోషించాలని ఒక చక్కని సువార్త తెలియపరుస్తుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా నా తండ్రి యేసయ్య, ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించు, ఆశీర్వదించు. ఏ బిడ్డ ఏ బంధకాల మధ్యలో ఉన్నా, ఏ సమస్య ఇబ్బందిలో ఉన్నా, మీలాంటి అయ్యా వ్యాధిగ్రస్తులుగా ఉండిన వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి, మహిమ కొరకు వాడుకోండి. వాళ్ళకి శ్రేష్టమైన ఆరోగ్యాలు దయచేయమని అడుచున్న తండ్రిని స్తోత్రము నాయన గొప్పవాడా. హల్లెలూయా, హల్లెలూయా. విలువైనది నరులారా రండని, నరులారా రండని, చలవైనది ఈ జీవితం. విలువైనది నరులారా రండని, చలవైనది, నరులారా రండని, చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని, చలవైనది, నరులారా రండని, చలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని, చలవైనది, నరులారా రండని, చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని, చలవైనది, నరులారా రండని, చలవైనది. దేవుని చలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే సిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే సిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు భేదమే లేదు శ్మశానానికి. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు వడ్డే కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది.